నమస్తే అన్న, మీ పేరు? నాగేంద్ర బాబు. ఏం చేస్తాం? నేను డ్రైవర్. మీ గ్రామంలో అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయి? ఏం జరగల, దానికి మించి 10% కూడా ఏం జరగలేదు ఇప్పుడున్న ఎమ్మెల్యే మా గ్రామానికి వచ్చి. అంటే మండలం వాళ్ళు కాదు, మా గ్రామం వరకు ఏం జరగల. రోడ్లు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ అసలు ఏమీ లేవు. ఈది రోడ్లు అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడే శాంక్షన్ అయి ఉన్నాయి, అవి ఇప్పుడు వేశారు. అంటే 2, 3 వేశారు అంతేను, ఇంకా దానికి మించి ఏమీ లేదు. మంచినీటి సదుపాయం ఎలా ఉంటుంది మీకు? మంచినీళ్ళు సరిపోయి అంటే అసలు ఏం లేదు పూర్తిగా. ఇదివరకు ట్యాంకర్లు పెట్టి తోలుతున్నారు, ఇప్పుడు అది కూడా లేదు. ఈ సంక్షేమ పథకాల విషయానికి వస్తే పింఛన్లు అవన్నీ ఎంతవరకు అర్హులైన వారికి అందుతున్నాయి అంటారు? అంటే ఒక్కొక్క కుటుంబంలో తమ్ముడికి వస్తుంది కానీ అన్నకు రావట్లేదు. అదే నన్ను అడిగితే మటుకు తమ్ముడికి వయసు ఎక్కువ ఉందంట, అన్నకు వయసు తక్కువ ఉందంట. ఈ వారం నాకేదో అర్థం కావట్లా. ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చేవాళ్ళు ప్రతి కుటుంబంలో. ఇదేంది నాకు అదే మా కుటుంబంలో తీసుకుంటే మా బాబాయ్కి వస్తుంది కానీ, అంటే మేము విడిపోయాము, మా బాబాయ్కి వస్తుంది కానీ మా నాన్నగారికి రావట్లా. అదేమంటే మా నాన్నకి వయసు తక్కువ అంట, మా బాబాయ్కి వయసు ఎక్కువ అంట. అంటే మొత్తం ఊరంతా అలాగే ఉందా? ఊరంతా అలాగే ఉంది. అంటే ఇది వరకు చూసుకుంటే 1000 రూపాయలు ఇచ్చి ఇప్పుడు 2000 పెంచడం, అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే గతంలో ఇద్దరు చెప్పినట్టు జగన్ రెడ్డి గారు చెప్పారు 2000 పింఛన్ కానీ 3000 పింఛన్ ఇస్తానని. అది చూసి ఇప్పుడు కాపీ కొడుతున్నారే కానీ ఇతనికి ఇది అదే కాక రేపు 22వ తారీఖు మన ముఖ్యమంత్రి గారి అయిపోతుంది కాబట్టి ఎలక్షన్ కోసమే ఇలా చేస్తున్నారని మా ఒపీనియన్. అసలు ప్రస్తుతం ఎమ్మెల్యే పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? నేను చెప్పేది ఎంతగానే మా గ్రామంలో ఎటువంటి నిర్మాణం జరగలేదు. పైగా అసలుకి మాకంటే తీసేయండి, డ్రైవర్లకి ప్రజలకి పింఛన్లు వచ్చే ముసలోళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు, వాళ్ళకి అట్టటి ఏమీ జరగకుండా ఉండటం చాలా అన్యాయంగా ఉంది. అది కాక పింఛన్లు రాని వాళ్ళు చాలా ముసలోళ్ళు ఉన్నారు, తాతలు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది తమ్ముడికి వస్తుంది కానీ అన్నకు రాట్ల పింఛను, చాలా ఇబ్బంది పడుతున్నారు. చూసుకుంటే ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది మీ నియోజకవర్గంలో? చూసుకుంటే మటుకు పక్క జగన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని మేము అనుకుంటున్నాం. నా పేరు కొండయ్య. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేసుకుంటా. ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగింది అసలు? మొత్తం ఆయన ఫుల్ ఫేమస్ ఆయనే, జగనే. ఎందుకని? ఆయన అంటే మాకు ఇష్టం. అదే ఎందుకని ఇష్టం? మాకు ఇష్టం ఆయన అంటే. ఆయన ఇష్టమే, వాళ్ళ అబ్బాయిని ఇష్టమే. ఇప్పుడు మీ ఊర్లో వీధి లైట్లు అన్నీ ఎలా ఉన్నాయి? రోడ్లు కానీ వీధులు ఏది లేదు. ఈ పార్టీ వచ్చినాక మాకు ఏదీ లేదు. మాకు రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు మాకు దిగులే లేదు. ఆయన ఉన్నప్పుడు మాకు అన్నీ బాగా చేసాడు, మాకు ఏదీ లేదు. ఆయన అంటే మేము చేతిలో దండం పెట్టుకుంటాం. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు ఎందుకు లాపి అని సరే, ఏం చేస్తుంటారు? నేను ప్రస్తుతం ఖాళీగా ఎవరన్నా పిల్లోళ్ళు సంపాదిస్తుంటే ఖాళీగా. ఎంతండి మీ వయసు ఎంత? నాకు 62. మరి మీ ఊర్లో 65 దాటిన వాళ్ళందరికీ పింఛన్లు ఇస్తున్నారా, లేదా 65 తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నారా? రాజకీయంగా ఇస్తున్నారు. రాజకీయం అంటే ఏ విధంగా రాజకీయంగా? రాజకీయం అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి 35-40 ఏళ్ళ వాళ్ళకి కూడా ఇస్తుంది. మేము కండవలు కప్పుకోవాలి. ఆయన పింఛన్ల కోసం పోతానంట ఎమ్మెల్యే. చెప్పుకొని కూడా కొంచెం ఉండాలి. అంటే ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారంట. ఇస్తుండ్రు. అంటే చాలామంది చెప్తున్నారు, ఆయన చెప్పేది ఏంటంటే ఎక్కువ ఆపోజిట్, అంటే వైసీపీలో ఉన్న వారికి ఎక్కువ వస్తున్నాయి కానీ ఇప్పుడు ఈ పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం, దానికి సంబంధించిన వాళ్ళకే తక్కువ వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. అవన్నీ వట్టి మాటలు. వైఎస్ఆర్ అంటే వాళ్ళల్లో గ్రూపులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరు రీడింగ్లో ఉండారు అంటే వాళ్ళకి ఇప్పుడు పాత వాళ్ళు ఉండరు, కొత్త వాళ్ళు ఉండరు. కొత్త వాళ్ళకి కొంచెం తేడాలు ఉంటాయి. అట్టాడిదాకా కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. అయినా జనం మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు, లీటర్ ఒక్కడనే వదిలిపెట్టి. అంటే ఇప్పుడు ఈ పింఛన్ల గురించి వస్తే ఇది వరకు 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 2000 ఇస్తున్నారు. దాని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు పెంచారు అనుకుంటున్నారు? ఇది మేమా జగన్ ప్రకటించినాక పెంచాడు అనుకుంటున్నాం. ఎమ్మెల్యే పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? మా పనితీరా మా చుండికి మాత్రం ఇతర గ్రామాలు నాకు తెలియదు, నేను ఊరు వదిలిపెట్టిపోయేవాడిని కాదు. మా గ్రామంలో మాత్రం అందరం ఓట్లేసి. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు కొండయ్య. కొండయ్య గారు ఏం చేస్తుంటారు? నేను కూలి పని. ఏంటి మీ గ్రామంలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? మా గ్రామంలో నాకేం ఆగపట్టం అభివృద్ధి అని. నీళ్ళు కూడా లేవు మా గ్రామంలో. నీళ్ళు కూడా లేవు. ఎలా గడుస్తుంది? మంచినీళ్ళు కానీ వాడుకోవడం? ఏదన్నా బోర్లో నేను తెచ్చుకునేదినో గడుపుకుంటున్నాం సార్. అటు జగన్ వైపు ఒరుగుతున్నాం, ఉన్న వాస్తవం అది. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గెలిచే అవకాశాలు లేవంటారు? ఏమి లేవు. గెలిచే అవకాశాలు కూడా లేవు. 90% గెలిచే అవకాశాలు కూడా లేవు, వాస్తవం చెప్తున్నా. వాళ్ళిద్దరూ టీడీపీ ఎమ్మెల్యే ఈయన కొమ్మక్కయ్యి మొత్తం గ్రామాన్ని నాశనం చేశారు. ఒక గ్రామాన్ని ప్రతి గ్రామాన్ని నాశనం చేశారు. అందుకని అవకాశాలు కూడా లేవు ఆయనకి, అది వాస్తవం. అసలు మీ గ్రామంలో ఈ పింఛన్ల విషయం ఎంతవరకు న్యాయబద్ధంగా జరుగుతుంది అంటారు సార్? అది రాజకీయబద్ధంగా అంటే అది రాజకీయ మూలకంగానే చేసుకుంటున్నారు వాళ్ళు. నేనేమో పోయేవాళ్ళం కాదు, మేము అడ్డే ఉన్నాం, టీడీపీ పక్కే ఉన్నాం ఇప్పుడు దాకా. ఎన్టీ రామారావు టైం నుంచి ఇప్పుడు జంప్ అవ్వాల్సి వచ్చింది.
వాళ్ళు చేసిన పనులకి